ఖమ్మంలో నగరపాలక సంస్థ 4వ తరగతి ఉద్యోగుల ప్రథమ మహాసభ జరిగింది. టీఎన్జీఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో 4వ తరగతి ఉద్యోగులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4వ తరగతి ఉద్యోగ సంఘం జిల్లా నేత వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఖమ్మం మున్సిపాలిటీలో 146 మంది 4వ తరగతి ఉద్యోగులు ఉన్నారని సంఘం నాయకులు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని, 50 ఏళ్లుగా క్వార్టర్స్లో ఉంటున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆ క్వార్టర్లకు యజమానులను చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వమైన 4వ తరగతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్లు కార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వర్లు అన్నారు. పెండింగ్ బకాయిలను మున్సిపల్ కార్మికులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన సమస్యలన్నీ ఈ కొత్త ప్రభుత్వం అన్నీ కూడా క్లియర్ చేస్తుందని ఆశాభావంతో ఉన్నాం. ముఖ్యంగా డిఏలు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా పిఆర్సీ, హెల్త్ కార్డుల విషయం, ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అంటే పడిన సమస్యలు మన పొంగులేటి గారు మాట్లాడుతూ మన కాలనీకి వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడుతూ ముందు ఫైనాన్స్ పడిన సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఫైనాన్స్ పడే మాత్రం కొంత సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని అప్పుడు మన రెవెన్యూ శాఖ మంత్రులు కూడా చెప్పడం జరిగింది. వారు చెప్పారంటే తప్పకుండా అది ఆ అంశం అమలవుద్దనే మేము ఆశాభావంతో, ఉద్యోగులందరూ ఆశాభావంతో ఉన్నాం. ముఖ్యంగా ఈ సమావేశంలో ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికులు ఏదో మున్సిపాలిటీలో ఉన్నారో వారి సేవలు అమోఘం. ఎందుకంటే కరోనా పీరియడ్లో అప్పుడు మనం 2 సంవత్సరాలు ఫస్ట్ టర్ము, సెకండ్ టర్మ్లో కూడా నిజంగా భారత ప్రధానితో కూడా ప్రశంసలు అందుకున్నారు ఆ కార్మికులు. కానీ వాళ్ళకి ఈరోజు సరైన వేతనాలు, సరైన గౌరవం దొరకట్లేదని అనుకుంటున్నాం. అది కాదు, పారిశుద్ధ్యం అనేది ఒక్కరోజు మన ఇంట్లో చెత్త అనేది బయటకు వెళ్ళకపోతేనే అది మనకే చిరాగ్గా ఉంటుంది. అలాంటిది వాళ్ళు ఆ చెత్తనంతా వేసుకొని ట్రాక్టర్లో ఉంచుని ఆ చెత్త మీద వాళ్ళు కూర్చొని ఆ ట్రాక్టర్లను తీసుకెళ్లి డంపింగ్ యార్డ్కి వేసుకెళ్ళి వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళ సేవలు మాత్రం తప్పకుండా మనం గౌరవించాలి. వాళ్ళని ఎక్కడ కూడా పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళని పెద్ద ఎత్తున వాళ్ళని గౌరవించుకొని ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైనా మనం వాళ్ళని తక్కువ చూపు చూడకూడదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురు వెంకన్న గారికి మరొకసారి ధన్యవాదాలు.